వెంకట్ గారు, ఇందాక నేను అన్నట్టు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు రకరకాల హామీలు ఇచ్చింది. రాహుల్ గాంధీ గారు ఇక్కడికి వచ్చి మరి ప్రతిసారి సభలో వచ్చినప్పుడు ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క సభ పెట్టుకుంటూ ప్రతిసారి డిక్లరేషన్లు ఇస్తూ వెళ్ళారు. మెయిన్గా 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో వాటి మీదే ఎక్కువగా ఫోకస్ చేశారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోపే ఈ 6 గ్యారంటీలు అమలు చేసి తీరుతామని చెప్పారు. దాంతోనే ప్రజలు కూడా నమ్మారు, అధికారాన్ని కట్టబెట్టారు. సరే, అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితులు అనుకూలించకో లేకపోతే ఆర్థిక పరిస్థితులు బాగోలేకో ఖజానా ఖాళీగా ఉండటంతోనో కొంత ఆలస్యం జరుపుకుంటూ వచ్చింది. బట్ అయినా కూడా చేసుకుంటూ వస్తున్నాము, ఒక్కొక్క పథకాన్ని అమలు చేస్తున్నాము, ప్రజలకు ఏమేం కావాలో అవన్నీ చేసుకుంటూ వస్తున్నామని కాంగ్రెస్ పార్టీ అంటుంది. కానీ ఒక్కటి కూడా కంప్లీట్ చేయలేదు, అన్నీ కూడా అబద్ధపు హామీలు. ఇప్పటికీ కూడా ప్రజలు ఇంకా మభ్యపెడుతున్నారని ప్రతిపక్షాలు చెప్పుకుంటూ వస్తున్నాయి. కాబట్టి అసలు నిజంగా ఎంతమందికి వచ్చాయి? మీరు చెప్పిన 6 గ్యారంటీలు ఇప్పటి వరకు రుణమాఫీ కానివ్వండి, లేకపోతే రైతు భరోసా కానివ్వండి, నాకు తెలుసు అంటే మహిళల ఉచిత బస్సు ఒక్కటే పూర్తి స్థాయిలో అమలైంది. మిగిలినవి మాత్రం ఎక్కడ పూర్తి స్థాయిలో కాలేదు, తూతు మంత్రంగా అక్కడక్కడ స్టార్ట్ చేశారే తప్ప అనేది ప్రతిపక్షాల ఆరోపణ. కాబట్టి నిజంగా మీ దృష్టికి వచ్చింది ఎంతవరకు అమలు చేశారనుకుంటున్నారు? మేడం, ముందుగా మీకు ప్యానెల్లో పెద్దలకు నమస్కారం మేడం. సో ఇక్కడ విషయం నేను ఒకటైతే స్పష్టంగా చెప్పదలుచుకున్నాను మేడం. తెలంగాణ రాష్ట్రంలో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రిసోర్స్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో, సరే అప్పుల రాష్ట్రం ఉంది, మిగతా ఏ అంశాలన్నా కూడా దాన్ని ఏ రోజు మేము సాకుగా చూపలే. మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను మేడం. 2023లో ఎలక్షన్ కంటే ముందు రింగ్ రోడ్డును తాకట్టు పెట్టి ఉంచిన పైసలు ఏదైతే ఉందో రైతు బంధు రూపేణా రైతులకు చెల్లిద్దామని చెప్పి బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు అనుకున్నది. సరే, ఎలక్షన్ కోడ్ వల్ల అది చెల్లించలేకపోయింది. తర్వాత కొంత అభివృద్ధిలో అంశంలో భాగంగా కొన్ని కోకాపేట భూములని తాకట్టు పెట్టడం కానీ కొన్ని విషయాలను అక్కడ చేసే ప్రయత్నం చేసింది. కార్పొరేషన్ మీద లోన్లు ఎత్తుకోవడం, ఇలాంటి కొన్ని చేసుకుంటూ వచ్చారు. సో మేమేమంటున్నాం అంటే మేడం, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ ఒక్క గుంట భూమిని కూడా మేము తాకట్టు పెట్టి సొమ్ము చేసుకునే ప్రయత్నం చేయలే. సో ఉన్న అప్పులకు మిత్తులు చెల్లించుకుంటూ ఈడ దాకా వచ్చినాం. అయినా సరే అప్పులను సాకుగా చూపించో లేకపోతే ఆర్థిక భారాన్ని సాకుగా చూపించో పేద ప్రజలకు కానీ రైతాంగాన్ని కానీ సంక్షేమ రూపంలో అభివృద్ధి రూపంలో చేయాల్సిన పనిని మాత్రం ఏ రోజు మేము అడ్డంకి చేయలే. ఇప్పుడు ఇక్కడ మీరు గమనించండి మేడం, రైతు భరోసా విషయంలో వాళ్ళు 5,000 ఇస్తే మేము ఒక 1,000 రూపాయలు పెంచి 6,000 రూపాయలు ఇస్తున్నాం. ఇప్పటికి ఇస్తున్నాం, అది పడుతుంది మేడం. అంటే ఎకరం వారిగా ఒకటి 2 ఎకరాలు 3 ఎకరాలు విడతల వారిగా పడితే ఆర్థిక భారము ఉండదు. అదేవిధంగా జెన్యూన్ రైతులకు ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉంటుంది. అదేవిధంగా రైతు రుణమాఫీ విషయంలో దాదాపు 21,000 కోట్ల వరకు ఇప్పటివరకు అయితే రైతు రుణమాఫీ చేసినాం. ఇంకా చేయాల్సి ఉంది. మేమేమంటున్నాం, 2 లక్షల వరకు అయితే ఇప్పటివరకు అయితే అయింది. ఇక ఇంద్రమ్మ ఇళ్ళ విషయానికి వచ్చినప్పుడు ఈ ఉచితంగా ఇసుక ఇవ్వాలి, దాంతోపాటు సిమెంట్ కానీ సీకుల రూపంలో ఇవ్వాల్సిన ఇన్సెంటివ్ ఏదైతే ఉందో అది ఇంకా తక్కువకి ఇవ్వాలి. 5 లక్షల వరకు ఏది మిగతా ప్రజలకు ఎస్సీ ఎస్టీలకు 6 లక్షల వరకు ఇవ్వాలని చెప్పి ఒక సంకల్పం ఉంది. 3,500 వరకు ఈ బడ్జెట్లో, గత బడ్జెట్లో ఇప్పటికే మనకు శాంక్షన్ ఇచ్చిన సందర్భాలు ఉండే. మార్చి నుంచి అది స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంది, ఏది ఇళ్ల నిర్మాణం స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇదే ఒకటైతే ఇక ఉచిత బస్సు అంటున్నారు. దాంతోపాటు మన గ్యాస్ సంబంధించిన కానీ సబ్సిడీ 500 రూపాయల వరకు సబ్సిడీ ఇవ్వడం కానీ, అదేవిధంగా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ని మహిళల పేరున. మీరు ఒకటి గమనించండి మేడం, మీరు ఒక మహిళ, మీరు కూడా అర్థం చేసుకోవాలి మేడం. ఇక్కడ ఏ పథకం తీసుకొచ్చినా అది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ని సస్టైన్ చేయడం కానీ, లేకపోతే ఉచితాలు ఇవ్వాల్సిన కొన్ని విషయాలు కానీ, ఏదైనా సరే ఒక మహిళామణిని ముందుగా పెట్టి వాళ్ళ వెనకాల ఆర్థిక స్వావలంబనను తీర్చిదిద్దే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది. ఈ చేసే క్రమంలో సరే మనం అనుకుంటాం కేవలం సంక్షేమం ఒకటే ఉంటుంది మేడం, అభివృద్ధి ఉంటుంది. అభివృద్ధిని సంక్షేమాన్ని 2 జోడేటలాగా తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆర్థిక వెసులుబాటుని దృష్టిలో పెట్టుకుని, నేను చాలా అంటే ఇదే వేదికగా చెప్పిన, చాలా వేదికగా చెప్పిన, గల్లాగురిగిలో రూపాయి దాచిపెట్టుకుని ఎట్లా మనం ముందుకెళ్తామో ఈ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాన్ని కూడా రూపాయి పోగు చేసుకుని ముందుకెళ్తున్నాం. ఇంకో విషయం ఏమంటున్నా మేడం, FRBM పరిధిని దాటి ఈ గత ప్రభుత్వం అప్పులు చేసిన సందర్భంగా ఆ అప్పులని ఈరోజు మిత్తులు కట్టడానికే ఈ ప్రభుత్వం సరిపోయింది. కొత్త అప్పులు తీసుకోవడానికి ఆస్కారం లేదు. కొత్త అప్పులు తీసుకొచ్చినా కూడా అది మిత్తులకు చెల్లించడానికే అది వీలవుతుంది. కాబట్టి మేడం మేమేమంటున్నాం అంటే, ఇన్ కేసు ప్రజల ఈ 14 నెలల్లో మీరు ఎంత అప్పులు చేశారు మేడం? ఇప్పటి వరకు అయితే ఒక 49,000 కోట్ల వరకు అయితే అప్పులు జరిగింది మేడం. అది కూడా మిత్తులకు చెల్లించడానికే ఎక్కువైంది. ఎందుకంటే అది కొంచెం మిత్తులు ఎక్కువ ఉండే 7 లక్షల కోట్ల వరకు అప్పు అయింది. మీరు ఒకటి గమనించండి మేడం, అంటే నేను ఇది రాజకీయ విమర్శనో లేకపోతే లోపమో మీరు తర్వాత అర్థం చేసుకోండి. కానీ నేను ఒకటైతే చెప్పదలుచుకున్నాను మేడం, కొన్ని కార్పొరేషన్ ఏర్పాటు అనేది ఆ కార్పొరేషన్ పరిధిలో ఉన్న ప్రజలకు కానీ ఆ కార్పొరేషన్ పరిధిలో ఉన్న అంశాలను అభివృద్ధి చేయడం కోసం ఏర్పాటు అవుతాయి. ఏ రాష్ట్రంలోనే ఇదే అయితే అది దేశవ్యాప్తంగా కూడా అదే జరుగుతాయి. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఏ కార్పొరేషన్ ఏర్పడ్డా కూడా కేవలం కేంద్రం నుంచి అప్పులు తీసుకురావడం కోసం మాత్రమే ఏర్పడ్డాయి మేడం. అది చాలా బాధాకరమైన సందర్భం. సో ఇలాంటివన్నింటినీ దాటుకుంటూ మేము ముందుకెళ్తున్నాం. ఈ సంవత్సరం కాలంలో మేము ఇంతవరకు చేసినామని చెప్పగలుగుతున్నాం. ఇంకో 4 సంవత్సరాల కాల పరిమితిని కూడా మేము ప్రాపర్ వేలో వాడుకొని మేము ఇచ్చిన హామీలను నెరవేరుస్తాం. ఎట్ ద సేమ్ టైము ఇచ్చిన వాటికంటే ఇంకా ఎక్కువ చేయడానికి కూడా మేము సిద్ధపడతాం మేడం. దానికి మేము కంకణబద్దులై ఉన్నాం. సో పథకాలు ఎవరెవరికైతే వచ్చాయో రాలేదో ఇవన్నీ షేర్ చేసుకోవడానికి యూఏటీవీ నెంబర్ డిస్ప్లే చేస్తుంది. దాన్ని కాల్స్ చేయమని అడుగుతుంది. కాబట్టి ఆల్రెడీ కాల్స్ వస్తున్నాయి, వాళ్ళతో మాట్లాడదాం. నర్సిరెడ్డి గారు హైదరాబాద్ నుంచి కాల్ చేశారు, తనతో ఒకసారి మాట్లాడదాం. హలో నర్సిరెడ్డి గారు.